హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. ఇవాళ బ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ బ్లాగ్. ఆల్రెడీ ఇంట్లో చూసే ఉన్నారు కదా. స్పెషల్ బ్లాగ్ ఎందుకు అన్నానంటే ఆడవాళ్ళకు ఎక్కువ ఎముకల బలహీనత ఎక్కువగా ఉంటుంది. 30స్లోకి వచ్చేసరికి ఇంకా మనకి బ్యాక్ పెయిన్స్ రావడం అలాంటివి ఉంటాయి. బ్యాక్ పెయిన్స్ అవి ఎందుకు వస్తాయి? కాల్షియం తగ్గడం వల్ల వస్తుంటుంది. ఈ కాల్షియంని, ఐరన్ని, వీటన్నిటిని మనము పెంచేసుకోవాలంటే ఏదైనా మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాల్సిందే కదా. సో పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఎముక బలానికి, పటిష్టత్వానికి ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది ఒక స్వీట్ ఐటమ్. స్వీట్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగా తీసుకోవడం అయితే అందరం చూస్ చేసేసుకుంటాం కదా. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ, ఇష్టంగా తినే స్వీట్ ఇంకెవరు వద్దంటారు చెప్పండి. సో మనమైతే ఇవాళ వ్లాగ్ పల్లి అలాగే నువ్వులతో లడ్డు చేసేసుకున్నాము. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే చాలా సింపుల్ అండ్ బెస్ట్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. సరే, మనం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా ఒక ప్యాన్ తీసేసుకుందాం. దానిలోకి హీట్ అవ్వగానే పల్లీలు తీసుకుందాము. నేను నా క్వాంటిటీ తగ్గట్టు తీసుకున్నాను అనమాట. ఎవరు వాళ్ళ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకొని మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చక్కగా బ్రౌన్ రెడ్డిష్ వస్తే సరిపోతుంది. అలానే కొంచెం హీట్ అయినా కూడా మాడిపోతూ ఉంటుంది కదా, అందుకే కలుపుకుంటూనే ఉండాలి. ఎట్లా అంటే ఇవి చక్కగా మనం పట్టుకోగానే దాని పీలు ఊడిపోవాలన్నమాట. ఆ విధంగా వేపుకునేలాగా చేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి మనము ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మన జీడిపప్పు అలాగే కావాల్సిన నట్స్, బాదం, వాల్నట్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ యాజ్ ఏ చాయిస్ అన్నీ వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట. అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ పల్లీని ఇలా మనం నలపగానే పీల్ రావాలన్నమాట. ఇక్కడ నాకు కొంచెం పీల్ వస్తుంది, రావడం లేదు, గట్టిగా ఉన్నట్టుంది. కాబట్టి నేను ఇంకొంచెం ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఈజీగానే అయిపోతుందండి. ఇవాళ రోజుల్లో మెటబాలిజం సమస్యలు, పీసీఓడి సమస్యలు, ఇలా బ్యాక్ పెయిన్స్, చిన్న వయసుల్లోనే పిల్లలు మెచ్యూరిటీ అవ్వడము, ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఎదుర్కొంటున్నాం. పిల్లల్లో కూడా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? సో ఉన్నదానిలోనే మనం మంచి ఫుడ్ అనేది వెతికి వాళ్ళకి అందించాలి. అలాగే ఆడవారికి మనం పటిష్టంగా ఉంటేనే, మనం బలంగా ఉంటేనే ఫ్యామిలీని మనం ముందు తీసుకెళ్ళగలము. కొంచెం మనము బలం లేకపోయినా, కొంచెం ఆరోగ్యం బాగోకపోయినా కుటుంబ వ్యవస్థే కొంచెం దెబ్బతింటుంది. సో మనం పటిష్టంగా ఉండడానికి కావాల్సినది ముందు మనం జాగ్రత్త చూసుకున్నాక మన ఫ్యామిలీని ఆటోమేటిక్గా చూసుకోగలుగుతాం అన్నమాట. అది మెయిన్. సో ఇక్కడ చూసారు కదా, పల్లీలు అయితే వేయించేసి డిష్ అవుట్ చేసేసా, పక్కన ప్లేట్లో పెట్టేశాను అనమాట. కొంచెం చల్లారాలి. ఆ తర్వాత మనము దీనికి నేనైతే ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసేసుకున్నాను. చక్కగా నువ్వులు తీసుకొని ఇవి కూడా వేయించేసుకోవాలి. అన్నీ కలిపి వేయించకూడదు, ఎందుకంటే మనకి పల్లీలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. నువ్వులు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో రెండు తీసుకోవడం వల్ల ఈ ముందు తీసుకున్న పల్లీలు ఫ్రై అవ్వవు. అలాగే ఒకవేళ నువ్వులు తీసుకుంటే నువ్వులు అనేవి మనకి బ్లాకిష్ షేడ్ వచ్చేస్తాయి. సో అలా కాకుండా వేటికి అవి సీడ్స్ అనేవి డిఫరెంట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేనైతే ఒక 3 గుప్పెళ్ళ దాకా బాదంని తీసుకున్నాను. బాదంని కూడా తీసేసుకొని చక్కగా వాటిని కూడా ఫ్రై చేసేసి డిష్ అవుట్ చేశాను. ఆ తర్వాత నేను ఇంట్లో వాల్నట్స్ ఉన్నాయి, వాల్నట్స్ని కూడా యాడ్ చేశాను. వాల్నట్స్ విడిగా అయితే తినలేము కదా, ఇవి కొంచెం వగరుగా ఉన్నట్టుంటాయి. పిల్లలకి వాల్నట్స్ అనేవి చాలా మంచిది. పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలకి మంచిగా ఉపయోగపడతాయి. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇవి కూడా బ్రెయిన్ లాగా ఉండబట్టేనేమో మనకి కూడా బ్రెయిన్కి మంచిదే అని చెప్తారు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను బాదంని వేయించేటప్పుడే వాల్నట్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే 5 to 10 minutes ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎవ్రీడే ఖచ్చితంగా నట్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి మన బాడీకి, ఆరోగ్యానికి. ఇలా తీసుకొని పక్షంలో లేకపోతే ఒక్కొక్క రకమైన తీసుకుంటాం. ఈ విధంగా లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల చక్కగా అన్ని రకాల నట్స్ మన బాడీని మనం అందించిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇవి అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. మనం రోజు తినే ఆహారంలో నట్స్, సీడ్స్ని
చేర్చుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలని మనం అందిస్తాం. నట్స్‌లో ఖనిజ లవణాలు ఎక్కువ ఉంటాయి. సో, వాటి వల్ల మన బాడీకి మంచి పోషకాలని మనం అందించిన వాళ్ళం అవుతాము. అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్, అలాగే డ్రై బెర్రీస్ ఇలాంటి వాటిల్లో మంచిగా విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అలాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మనకి బాడీకి కావాల్సిన పోషక పదార్థాలు అనేవి అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. వాటి నుండి మనకు కావాల్సిన శక్తిని, శరీరానికి కావాల్సిన శక్తిని అయితే పొందుతాము. కొంతమంది డ్రై ఫ్రూట్స్ని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే తినేస్తారనమాట. ఇలా చేయడం వల్ల కూడా బాగుంటుంది. కానీ పిల్లలు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఉదయం స్కూల్కి టిఫిన్స్ అవి చేసేసి వెళ్ళడమే టైం సరిపోతూ ఉంటుంది. సో, ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా మనం ఈజీగా నట్స్ని అందించిన వాళ్ళం అవుతాము. సో, చూసారు కదా, నేనైతే ముందుగా పల్లీలు, అలాగే నువ్వులు, బాదం, అలాగే వాల్నట్స్ని అయితే ఫ్రై చేసేసుకున్నాను. చక్కగా అవి చల్లార్చేయాలి. చల్లార్చినాక వాటిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. చక్కగా వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకుని ఒక డిష్లోకి మార్చేసుకోవాలన్నమాట. దీనిలోనే నేను బెల్లంనైతే పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను. దీనిలోకి మనకు కావాల్సింటే డేట్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది బాగుంటుంది. ఇంకా దీనిలోనికి పాప్ సీడ్స్ అలా అంటే గసగసాలు కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన నట్స్ అన్నీ దీనిలోకి యాడ్ చేసేసుకొని ఒక లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇది చాలా ఈజీ ప్రాసెస్, బట్ హెల్తీ రెసిపీ అనమాట. చక్కగా ఇంకా దానికి కావాల్సిన స్వీట్నెస్ని కూడా బెల్లాన్ని చక్కగా తురిమేసుకొని మనం ముందుగా తీసుకున్న నట్స్ వేయించినవి ఉన్నాయి కదా పల్లీలు, అవి కొంచెం యాడ్ చేసేసి దానిలోకి 2-3 ఇలాచీస్ యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి బెల్లం కూడా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ బెల్లం వేయడం వల్ల మన మిక్సీ జార్ కూడా కొంచెం చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మొత్తము చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఈజీగా మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ బెల్లం కూడా కనిపించడం లేదు. చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇది ఒక టిప్ అన్నమాట. మనము ఓన్లీ బెల్లాన్ని వేయడం వల్ల అది మెత్తగా గ్రైండ్ అవ్వదు. సో, మనం తీసుకున్న ఫ్లోర్ని కూడా వేయడం వల్ల దానిలో మెత్తగా వచ్చేస్తుంది అనమాట. బెల్లం మెత్తగా ఉండడం వల్ల మనం లడ్డు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ముందుగా మనం పౌడర్ చేసుకున్న పౌడర్లో ఇప్పుడు తీసుకున్న పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసేసి మనకి లడ్డు ఫామ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. లేకపోతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో అయితే ఆల్రెడీ పల్లీల్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే వచ్చేస్తుంది. నువ్వుల్లో ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి పల్లీలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా లడ్డుని అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చక్కగా లడ్డుని చేసేస్తూ ఉన్నాను. 1 by 1 లడ్డుని చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని లడ్లు వచ్చినాయో ఇవి మన తగ్గ సైజులో చేసుకోవచ్చు అనుకోండి. నేనైతే తీసుకున్న క్వాంటిటీకి నాకు 30 దాకా వచ్చేసినవి లడ్డూలు అయితే. ఇవి చాలా బాగుంటుందండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పిల్లలకి ఇచ్చేస్తే ఈజీ ఫుడ్ చక్కగా తినేస్తారు. అందులో స్వీట్ అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా మీ పిల్లలకైతే ఇలాంటి రెసిపీని చేసి పెట్టండి. అలాగే ఇంకా మంచి రెసిపీస్ని నేను ఇంకా వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. చక్కగా అందరూ హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. చూసేశారు కదా, ఇంకా లాస్ట్లో ఇంకా ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇంకా వీటినైతే చక్కగా ఒక గ్లాస్ జార్లో కానీ స్టీల్ బాక్సుల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే లంచ్ బాక్సుల్లోకి స్నాక్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఎతుక్కునే పని లేకుండా హెల్తీగా ఇచ్చిన వాళ్ళము అవుతామన్నమాట. ఈ విధంగా అయితే
లడ్డూస్ని అయితే ప్రిపేర్ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో, చాలా టేస్టీ అండ్ డెలిషియస్ నువ్వులు అలాగే పల్లీ లడ్డు అనమాట. లేకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డే అనుకోండి, ఎంతో బాగున్నది కదా. ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ఖచ్చితంగా చేసి మీ పిల్లలకి కూడా ఇచ్చేసేయండి. ఇంకా నేనైతే చక్కగా వీటిని ఒక పొడిగా ఉన్న స్టీల్ బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాము. ఇవైతే 10 డేస్ వరకు కూడా, 10 to 15 డేస్ వరకు కూడా ఏమీ కావు. ఎప్పుడు ప్లాస్టిక్ బాక్సుల్లో అలాంటి వాటిలో పెట్టుకోకండి. ప్లాస్టిక్ని ఎంతవరకు మనము దూరంగా ఉంచితే అంత హెల్తీగా అవుతామన్నమాట. చక్కగా ఒక గ్లాస్ జార్లో కానీ స్టీల్ బాక్సుల్లో కానీ స్టోర్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉంటే నా దాకా షేర్ చేయండి కామెంట్స్లో, అవి కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బాయ్ బాయ్.